అధికారిక లెక్కల ప్రకారమే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మనం 10-20% మాత్రమే పేదరికం ఉంది. 1,75,00,000 కుటుంబాలలో 10-20% అంటే ఓ 30 లక్షలు 40 లక్షల కుటుంబాలు ఉండాలి. కానీ కేంద్ర లెక్కల ప్రకారం అంటూ మనం ఇప్పటికి రాష్ట్రంలో కేంద్రమే 87 లక్షల కుటుంబాలకి రేషన్ ఇస్తుంది, మన రాష్ట్రంలో పేదలుగా గుర్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక 60 లక్షలు, టోటల్గా 1,46,00,000 కుటుంబాలు ఇప్పుడు పేదరికంలో ఉన్నట్టుగా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అయ్యి ఉన్నారు. ఇది ఇట్లాగంటే పార్టీలు తమ తమ అవసరాల కోసం అనర్హులని కూడా అర్హులుగా చేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దేశంలో రేషన్ కార్డులు అత్యంత ప్రజాదరణ పొందిన కార్డులుగా మారిపోయినాయి అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఉద్దేశించిన వాటి ప్రయోజనాలను అనర్హులు పొందుతున్నారా అని బుధవారం ప్రశ్నించింది. రాయితీల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు తప్పక అందాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. అభివృద్ధి సూచి గురించి ప్రశ్నించినప్పుడు రాష్ట్రాలు తమ రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదలను చూపిస్తుంటాయని, అయితే రాయితీల విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రాలను 75% జనాభా మాత్రం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టు చూపుతున్నాయని వ్యాఖ్యానించింది. కోవిడ్-19 మహమ్మారి కాలంలో వలస కార్మికుల ఇబ్బందుల మీద సుమోటోగా చేపట్టిన కేసును దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది.